హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ మేడ్ హెల్తీ డిలైట్స్. ఈరోజు నేను చూపించేది మంచి బ్రేక్ఫాస్ట్ పన్నీర్ క్యాబేజ్ శాండ్విచ్ రెసిపీ అనమాట. దానికి ఏం కావాలో నేను చూపిస్తున్నాను, చూసేయండి. నేను దానికి సుమారుగా నేను తీసుకున్న లెక్క ఒక 50 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను. ఒక చిన్న మిక్సీ జార్ తీసుకుని ఆ పన్నీరు వేసేసుకుంటున్నాం. డైరెక్ట్గా వేసేసుకుని ఈ పన్నీర్తో పాటు ఒక హాఫ్ స్పూను నేను జీలకర్ర వేసుకుంటున్నానండి. టేస్ట్ చాలా బాగుంటుంది, స్కిప్ చేయొద్దు. దాంతోపాటు మీరు తీసుకునే పన్నీర్ బట్టి 1 నుంచి 3 ఎండుమిరపకాయలు లేదా మిరియాలు కూడా వేసుకోవచ్చు. దాని తర్వాత పెరుగు, ఈ అన్నిటికి మంచిగా పేస్ట్ అవ్వడానికి ఈ పెరుగు వేసుకోండి. వేసుకుని దీనికి పడినంత ఉప్పు, దాంతోపాటు ఒక వెల్లుల్లిపాయ రెప్ప, ఎక్కువ వద్దు, టేస్ట్ బాగోదు, వేసేసుకున్న తర్వాత ఇది నేను మంచిగా మెత్తగా మిక్సీ పట్టేసుకుంటున్నాను. ఫస్ట్ ఏంటంటే ఇది వాటర్ అస్సలు కలపద్దు దీంట్లో, ఇది ఇంపార్టెంట్ స్టెప్. మళ్ళీ ఇప్పుడు కనుక ఇది బాగా థిక్గా అయిపోయింది అని మీకు అనిపిస్తే మీరు పెరిగే వేసుకుని దాన్ని కొంచెం పల్చగా మళ్ళీ మిక్సీ చేసుకోండి. అంతేగాని వాటర్ ఎట్టి పరిస్థితుల్లో వేయద్దు, మరీ నీళ్ళలా అస్సలు చేయొద్దు. తర్వాత దీనికి ఏంటంటే క్యారెట్ నేను తీసుకుంటున్నానండి. ఆల్రెడీ నేను తురిమేసి పెట్టేసుకున్నాను. అది ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత మనం ఆల్రెడీ మిక్సీ చేసుకున్నది ఉంటుంది కదా, అది నేను దీంట్లోకి వేసేస్తున్నాను. వేసేసి దీనికి చక్కగా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకునేటప్పుడు ఇదేంటంటే బాగా థిక్ కన్సిస్టెన్సీ కావాలి అని అనుకున్న వాళ్ళు ఇలా ఉంచుకోండి. లేదు మాకు ఇంకొంచెం పల్చగా కావాలి అని అనుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కావాలంటే ఇంకొంచెం పెరుగు యాడ్ చేసుకోండి. ఇప్పుడు పెరుగు ఎక్కువ యాడ్ చేసాం కదా, మనము ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని దీనికి ఒక చిటికెడు పంచదార కూడా కంపల్సరీగా యాడ్ చేయండి. ఇవన్నీ మిక్స్ అయ్యాక 1 స్పూనేనండి, కనీసం అరచెక్క కూడా కాదు, నిమ్మకాయ జ్యూసు. ఇది మాత్రం కంప్లీట్లీ ఆప్షనల్. ఇవన్నీ వేసుకొని మంచిగా దీన్ని మిక్స్ చేసుకొని చక్కగా బ్రెడ్ టోస్ట్లోకి ఇది స్ప్రెడ్ చేసుకోవడమే. బ్రెడ్ మామూలుగా ముందు నేను నార్మల్ బటర్ బ్రెడ్డే తీసుకున్నాను. ఈ బటర్ బ్రెడ్కి ఇది స్ప్రెడ్ చేసేసుకున్నాను. ఇదేంటంటే ఇంకొక స్టెప్, సోర్ బ్రెడ్కి అయితే ఇది చాలా టేస్ట్ బాగుంటుంది. ఒకసారి అది కూడా ట్రై చేయండి. నా దగ్గర ఈ బ్రెడ్డే ఉంది కాబట్టి నేను దీని మీద పెట్టి మీకు చూపిస్తున్నాను. ఈక్వల్గా చక్కగా దీన్ని స్ప్రెడ్ చేసేసుకుని మనము కొంచెం బటర్ కానీ నెయ్యి కానీ పెనంకి అప్లై చేసుకొని 2 వైపులా ఈక్వల్గా ఫ్రై చేసుకోండి. అస్సలు మాడనివ్వద్దు, అసలు ఇంకా టేస్ట్ బాగోదన్నమాట. అందుకని ఈక్వల్గా 2 వైపులా మనం ఫ్రై చేసేసుకున్న తర్వాత దీన్ని తీసి జాగ్రత్తగా పక్కన పెట్టేసుకుని నెక్స్ట్ మళ్ళీ మీరు ఇంకా కంటిన్యూ చేయాలనుకుంటే కంటిన్యూ చేసేస్తామన్నమాట. నేను కంటిన్యూ చేస్తున్నాను, ఇంకొకటి పెట్టాను. ఆ తర్వాత ఈ బ్రెడ్ని చక్కగా స్లైస్ చేసి నేను చూపిస్తున్నాను. ఇది చాలా టేస్ట్ బాగుంటుందండి, మంచి ఫిల్లింగ్గా ఉండే బ్రేక్ఫాస్ట్ అనమాట ఇది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, మీరు మళ్ళీ చేసుకుంటారు. వెజిటేబుల్స్ నేను వేసినట్టే వేయాలని ఏం లేదు, ఆప్షనల్ అది. మీరు ఇంకేమన్నా వేసుకోవాలనుకున్నా కూడా వేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ శాండ్విచ్ స్ప్రెడ్ 2 or 3 days ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నిలవ ఉంటుంది, అస్సలు పాడవదు. అంతేనండి, మన పన్నీర్ క్యాబేజ్ శాండ్విచ్ రెడీ అయిపోయింది. చాలా టేస్ట్ బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.